చిట్టమ్మా, ఈ 2 వేళల్లో 1 వేలు పట్టుకో. దేనికి బావా? ఒకసారి పట్టుకో చెప్తాను. అయితే తప్పలేదన్నమాట. తప్పలేదేటి? ఈ వేలు పట్టుకుని ఉంటే పగలు రొమాన్స్ చేయడం తప్పని, ఈ వేలు పట్టుకుని ఉంటే పగలు రొమాన్స్ చేసినా తప్పు లేదని. నా అదృష్టం కొద్దీ నువ్వు ఈ వేలే పట్టుకున్నావు కాబట్టి పగలు రొమాన్స్ చేసినా తప్పు లేదన్నమాట. బావా, నువ్వు రాను రాను కుర్రోడు అయిపోతున్నావు. ఎంత మాట అన్నావు? నేను కుర్రోడిని అయిపోతున్నానా? అంటే ఇప్పుడు నేను ముసలోడా? నిన్ను చిట్టమ్మా, వదినా రా వదినా. ఏంటదినా ఇలా వచ్చావా? నా దురదృష్టం ఏంటో చిట్టమ్మా, ఎప్పుడు చూసినా మీరిద్దరూ రొమాన్స్ చేసేటప్పుడే వస్తున్నాను. నా భర్తతో కలిసి రొమాన్స్ చేసే అదృష్టం నాకెలాగో లేదు, మీకు కూడా లేకుండా చేస్తున్నాను. వదినా, నువ్వేంటి మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా? నీకు అర్థం కాకపోయినా మనల్ని ఇలా చేస్తున్న వాళ్ళకి మాత్రం అర్థం అవుతుంది. ఏంటక్క, ఏమైంది? ఏం చేయమంటారో తమ్ముడు, మనమ్మ ఇంత నీచానికి ఒడిగడుతుందని నా కళ్ళు కూడా అనుకోలేదురా. అమ్మా, అమ్మేం చేసిందక్క? మీ బావని జైలుకి పంపించబోతుందిరా. ఏటది నువ్వు అనేది? జైలుకా? అవును చిట్టమ్మా, మత్తు పదార్థాలు స్మగ్లింగ్ కేసులో మీ అన్నయ్యని జైలుకి పంపించాలని మా అమ్మ పులిగాడు కోటిగాడితో ప్లాన్ చేయడం నేను చూశాను. ఏంటి? డ్రగ్స్ కేసులో అన్నయ్యని జైలుకి పంపించాలని చూస్తున్నారా? అవును చిట్టమ్మా, మనం గనక వెంటనే వెళ్ళి ఆపకపోతే మీ అన్నయ్య జైలుకి వెళ్ళడం ఖాయం. అలా జరగడానికి ఏం లేదు. ఇప్పుడు వెళ్ళి కాంతమత్తని నిలదీతాను, లేదంటే పోలీసులకు ఫోన్ చేసి కాంతమత్త చేసే కుట్ర మొత్తం బయట పెడతానా? మా అమ్మని అడిగితే నిజం ఒప్పుకుంటుందా? అలానే పోలీసులకు కాల్ చేస్తే మాత్రం మన మాటలు నమ్మేసి బావని అరెస్ట్ చేయకుండా ఉంటారా? మనం ఇప్పుడు చేయాల్సింది గొడవ కాదు, భాస్కర్ బావని కాపాడటం. ముందు భాస్కర్ బావ కాల్ చేసి విషయం చెప్పు. ఈలోపు మా అమ్మ సంగతి కోటిగాడి సంగతి చూడొచ్చు. అలాగే బావా, ఇప్పుడే ఫోన్ చేస్తానండి. సరేనా? వస్తే సరేనా? వస్తున్నాను. చికెన్ తెమ్మని చెప్పి అరగంట అయిందే, ఇంకా తెరదేటి? వస్తున్నాను భాస్కరు. అయినా నా జీవితంలో సగం నీకు మందు పోయడానికి, మిగతా సగం మంచింగ్ చేయడానికే సరిపోతుంది. నీకు తాగడం తిరగడం తప్ప వేరే పని ఏమీ లేనట్టుంది. తాగులో ఉన్న కిక్కు నీకేం తెలుసే? ఒక బెగే నీకే తెలుస్తుంది. నిజమా? అయితే ఇప్పుడే వేసేస్తాను. మందు అలా తాగిస్తావేంటే? ఏ మగాళ్ళు మాత్రమే మందు తాగాలని మందు బాటిల్ మీద రాసుందేటి? ఆడది తాగిన కడుపులోకి వెళ్ళిద్ది, ఆడది తాగిన కిక్కే ఎక్కుద్ది. ఈ మాత్రం దానికి మందు మగాళ్ళకు మాత్రమే సొంతమైనట్టు ఓ లబలబలాడిపోతున్నావు. ఓసిని, నీలంబరి మందు వాసన చూస్తేనే వాంతి చేసుకునేదే, నువ్వేమో
చికెన్ చూసి కుక్కలాగా మందు చూస్తే ఎగబడిపోతున్నావు. నీకింతకుముందు మంది తగలబడుతుందిటే? ఎప్పుడో వారానికి 6 రోజులు అంతే. వారానికి 6 రోజులు తాతవా? ఒక రోజు ఆగుతున్నాను కదా, దాని గురించి మాట్లాడవే. ఓ నాయనో, తగులుకోక ఈ తాగుబోద్దని తగులుకున్నానేటి. దీనికన్నా నా పెళ్ళ వందరట్లేయం. సరోజా, సరోజా! ఏట్రా పులి ఇలా వచ్చారు? అయ్య బాబోయ్, పొద్దున్నే మనసేసి అయిటారా? మీకేనా? నాకేం లేదా? నువ్వు అక్కడ తక్కువరా. ఉన్నాయే 3 పెగ్గులు, దాంట్లో పెగ్గి తాగేసింది. మిగతా 2 మీరేయండి. ఖాళీ బాటలు నొక్కుంటూ నేను కూర్చుంటాను. ఏంటి సరోజా, నువ్వు కూడా పెగ్గులు తాగేసావేటి? ఇప్పుడేట్రా? నువ్వు లుంగి కట్టక ముందు నుంచే మొదలెట్టాను. ఓసి నీ అమ్మ కడుపు మాడా, నువ్వు ఆల్రౌండర్వే. సర్లే గాని ఎందుకొచ్చావు? ఏం లేదు, బాగా దాహంగా ఉంది, కాసి నీళ్లు తాగుదామని వచ్చా. ఆ ఫ్రిడ్జ్ లో ఉన్నాయి, తగలాడు. సరే ఇస్తాను పద. ఏంటి భాస్కరో, ఊర్లోకి వెళ్ళి ఇంకో బాటిల్ తెమ్మంటావా ఏంటి? ఇదిగా పక్కన బాటిల్ ఉంటది, నువ్వు వెళ్ళి అడుగుచ్చే తాగేద్దాం. అలాగే భాస్కరో. ఒరే పులి, ఏట్రా పొట్లం? ఇది మత్తు మందు. అజ్జి బాబోయ్, మత్తు మందేట్రా? అవును, ఇది మత్తు మందే. ఈ మత్తు మందు పొట్లం తీసుకుని మీ ఇద్దరు దుబాయ్కి వెళ్ళిపోవాలి. దుబాయ్కా? ఈ మత్తు మందు పట్టుకెళ్ళి పోలీసులకు దొరికితే బొక్కలేస్తారు కదరా. ఆ విషయం తెలుసులేవే, అందుకే కాంతమ్మ గారు భాస్కర్ గారిని జైలుకు పంపించే బాధ్యతని నీకు అప్పచెప్పారు. భాస్కర్ గారిని జైలుకు పంపించాలా? అసలు ప్లాన్ ఏంటంటే, అర్థమైందా? ఈ మత్తు మందు పొట్లం తీసుకెళ్తున్నావు, ఆ భాస్కర్ గారి బట్టల బ్యాగ్ లో పెడుతున్నావు, ఆని స్మగ్లింగ్ కేసులో జైలుకు పంపిస్తున్నావు. అర్థమైందిరా పులి, ఎన్నాళ్ళకి ఈ తాగుబోతే ఎదవ నుంచి నాకు ఈ ముక్తి కలగబోతుందన్నమాట. అవునే సరోజా, నీకు రావాల్సిన డబ్బులు అకౌంట్లో వేస్తా అన్నారులే. అలాగేరా పులి, పద పద. ఎక్కువసేపు ఇక్కడే ఉంటే అడికి అనుమానం వస్తుంది. పద. మరిది ఇలాగే పద 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 పద. రింగ్ అవుతుందా చిట్టమ్మా? లేదు బావా, లైన్ కాలట్లేదు. మళ్ళీ ఒకసారి ట్రై చేయి. అది కొంచెం ఇయ్యవా? చల్లారిపోయిన చికెన్ ముక్కలు కానీ సరోజా, ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరో చూడవా? అలాగే భాస్కరం. నాకు తెలిసి మన ప్లాన్ మొత్తం ఆ చిట్టెమ్మకు తెలిసిపోయి ఉంటుంది. అందుకే వాళ్ళ అన్నను కాపాడుకోవడానికి భాస్కర్ గారు జాగ్రత్త పడతాడని చేసినట్టుంది. ఇదిగో, నువ్వు పొరపాటును కూడా భాస్కర్ గారికి ఫోన్ ఇవ్వకో. హలో, ఎవరు? సత్యనారాయణ గారా? లేదండి, రాంగ్ నంబరు. ఏమైంది చిట్టమ్మా? ఫోన్ కట్ చేస్తున్నాడు బావా. లేదు చిట్టమ్మా, నాకు తెలిసి భాస్కర్ కట్ చేసి ఉండడు, ఆ రాక్షసే కట్ చేసి ఉంటుంది. నిజమే వదినా, అర్జెంటుగా మనం బయలుదేరాలి, లేదంటే అన్నయ్య ప్రమాదంలో పడే అవకాశం ఉంది. చిట్టమ్మా ఒక్క నిమిషం, ఇంకొకసారి ట్రై చేయి. అలాగే. బావా, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది బావా. దరిద్రం వదిలింది. అనుమానం లేదు చిట్టమ్మా,
ఇదంతా సరోజ పనే. మనం వెంటనే వెళ్ళాలి. పదండి. ఇదిగో భాస్కరు, మీ అమ్మ మీ చెల్లి కలిసి మన మీద పోలీస్ కేసు పెట్టారట. మన మీద కేసు పెట్టారా? అవును భాస్కరు, ఇంకాసేపట్లో పోలీసులు వచ్చి మన ఇద్దరిని అరెస్ట్ చేసి జైలు కట్టుకెళ్తారట. అయ్యో బాబోయ్, 2 రోజులు టైం అడిగాం కదే. 2 రోజులేంట్రా బాబు, ఆల్రెడీ నీకు ఇచ్చిన టైం అయిపోయింది. వెంటనే గనక నువ్వు సరోజను ఒగ్గేసి వెళ్ళకపోతే పోలీసులు నిన్ను అరెస్ట్ చేసి జైలు పెట్టడం ఖాయం. అయ్యో బాబోయ్, ఇదేంటి ఇప్పుడు ఏం చేద్దాం? చేయడానికి ఏటుంది, అర్జెంటుగా బయలుదేరి ముంబై వెళ్ళిపోదాం. అక్కడి నుంచి దుబాయ్ వెళ్ళిపోదాం. ఎంచక్క పెట్రోల్ బావులు చూసుకుంటూ నువ్వు, గొర్రెలు కాసుకుంటూ నేను బతికేయచ్చు. ఇదే గొర్రెలు కాసుకుంటావా? అంటే నువ్వు దుబాయ్లో గొర్రెలు కాసేదానివా? చిచ్చిచ్చే, గొర్రె అంటే దుబాయ్ భాషలో బంగారు షాపులు అని అర్థం. ఓ అలాగా, అయితే నువ్వు 100 కొద్ది గొర్రెలు కాసుకోలే. తర్వాత వెళ్ళి చెప్పిద్దుగాలే బాబు, ముందు నువ్వు వెళ్ళి రెడీ అయిపో. అలాగే, ఇప్పుడు వెళ్ళి రెడీ వచ్చేత్తరా. సరోజ, వాడు బాత్రూంలో దూరిపోయాడు కానీ ఇదిగో మనం వెళ్ళి పని చూద్దాం పదా. పద పద. పద పద పద. ఒరే పులి, నువ్వు ఉండరా, ముందు ఆడ ఏడ్చేస్తున్నాడు, నేను చూసొస్తా. నాకు వెళ్ళు. ఒరే, ఆడు బాత్రూంలో ఉన్నాడు. ఆడు స్నానం చేసి వచ్చేలోపు ఇది ఆడి బ్యాగ్ లో సర్దేస్తాను. ఇటు తీసుకెళ్ళు. బావా ఆగరా. సరోజ మనకు కావాల్సిన పని చేస్తుంది. పెట్టేసండ్రా. పద పద. అబ్బా, మొత్తానికి సరోజ గొప్ప పని చేసింది. ఈ కాంతమ్మ గారికి ఫోన్ చేసి చెప్పేస్తాను నేను. అక్క, పులిగాడు ఫోన్ చేస్తున్నాడే. చెప్పరా పులి. అమ్మా, మీరు నాకు అప్పచెప్పిన పని పూర్తి చేశారు. ఇక మీరు పోలీసులకు ఫోన్ చేయడం ఒక్కటే మిగిలింది. శభాషిరా పులి. ఈ దెబ్బతో ఆ భాస్కర్ గాడు డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో జైలుకెళ్లడం, నగర మేయర్ కొడుకే స్మగ్లింగ్ చేస్తున్నాడన్న చెడ్డ పేరుతో ఆ కోకిలమ్మకి మేయర్ పదవి పోవడం, ఈ 2 మనం చూడబోతున్నావురా. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇస్తాను. వాడు అరెస్ట్ అయిన విషయం కళ్ళారా చూసి నాకు ఫోన్ చేసి చెప్పు. వెంటనే డబ్బులు పంపిస్తాను. అలాగేనమ్మా. ఆ భాస్కర్ గారు అరెస్ట్ అయ్యేంత వరకు వాడిని ఫాలో అవుతూనే ఉంటాను. వెరీ గుడ్. ఉంటానమ్మా. అబ్బా, ఇదిగో డ్రైవరు, టిక్కి ఎత్తు. ఎల్లతోరా పులిగా ఉంటా. జాగ్రత్త. బాయ్ బాయ్ బాయ్. ఏంటి బాబు కొట్టావు? అలా ఫాలో అవ్వాలి కదా. ఎవరే? ఇంకెవరు? మీ సెల్లి.
మరి ఆలస్యం చేస్తావేటి? మన ఇద్దరంతో బయలుపోతున్నాను చెప్పు. అలాగే. హలో సిట్టమ్మా. సరోజ, సరోజ మాని ఎక్కడున్నాడు? నాతో పాటే ఉన్నాడు. ఇద్దరం కలిసి దుబాయ్ వెళ్ళిపోతున్నాం. ఇక మళ్ళీ ఇండియాకి రావు. నువ్వు ఫోన్ ఎట్టే. హలో సరోజ, సరోజ నీకు మర్యాదగా చెప్తున్నాను. మా అన్నయ్యకి ఏమైనా జరిగిందో నీ ప్రాణం తీసేస్తాను ఏడనుకున్నావా? మేము ప్రేమ పౌరాల్లాగా ఇద్దరం కలిసి దుబాయ్ వెళ్ళిపోతుంటే మధ్యలో నీ నాసేటే. మళ్ళీ నువ్వు ఫోన్ చేసి ఇసిగించుకో. ఫోన్ పెట్టే. హలో హలో. స్విచ్ ఆఫ్ చేసావనుకో ఇక మళ్ళీ జోలికి రాదు. అలాగే. ఇదిగో డ్రైవరు బేగా పోనీ. బాబా, ఆ సరోజ మా అన్నయ్యని తీసుకొని దుబాయ్కి వెళ్ళిపోతుందంట. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసింది. నాకెందుకో భయంగా ఉంది బావా. నువ్వు భయపడకు చిట్టమ్మా. దుబాయ్కి వెళ్ళాలంటే వాళ్ళు రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళేలోపు మనం వెళ్ళి వాళ్ళని పట్టుకోవాలి. జరిగిందంతా మీ అన్నయ్యకి చెప్పాలి. అవును బావా, త్వరగా పోనీ, త్వరగా పోనీ. ఎన్నాళ్ళకెన్నాళ్ళకి ఆ చిట్టెమ్మ నా చేతికి అడ్డంగా దొరికిందిరా. ఆట, ఈ కాంతమ్మ అసలైన ఆట ఇప్పుడు మొదలైందిరా తమ్ముడు. ఎస్ఐకి ఫోన్ కలుపు. అలాగే. అక్క ఇదిగో ఫోన్ రింగ్ అవుతుంది. నమస్తే కాంతమ్మ గారు. నమస్తే ఎస్ఐ. నీకు ప్రమోషన్ వచ్చే న్యూస్ ఒకటి చెప్దామని ఫోన్ చేశాను. ఏంటి మేడం అది? మీకు డ్రగ్స్ కావాలా? మేడం, డ్రగ్స్ కావాలా అని అడుగుతున్నారు. కొంపతీసి మీరు డ్రగ్స్ అమ్ముతున్నారా ఏంటి? ఛస్! ఏ ఊర్రా నీది? చెప్పేది పూర్తిగా విను. చెప్పండి మేడం. నా మాజీ అల్లుడు, అదే భాస్కరు, డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నాడు. వాట్? మీ అల్లుడు స్మగ్లింగ్ చేస్తున్నాడా? ఎస్. తప్పు చేస్తే కన్న కొడుకుని కూడా క్షమించదు మేయర్ కోకిలమ్మ. అలాగే తప్పు చేస్తే సొంత అల్లుణ్ణి కూడా క్షమించదు ఈ కార్పొరేటర్ కాంతమ్మ. అందుకే తప్పు చేస్తుంది నా అల్లుడని తెలిసినా, శిక్ష పడితే నా కూతురి జీవితం అన్యాయం అయిపోతుందని తెలిసినా వాడి గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. వాడు వాడి ప్రియురాలితో కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు. వాణ్ణి పట్టుకున్నారంటే వాడి దగ్గర డ్రగ్స్ ఖచ్చితంగా దొరుకుతాయి. స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేసి కోర్టుకు అప్పగించు. ఆటోమేటిక్గా నీకు ప్రమోషన్ వస్తుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే వెళ్ళి అతన్ని అరెస్ట్ చేస్తాను. గుడ్. ఏమయ్యా, బండి తిప్పు. ఒరే తమ్ముడు, అక్క ఆ భాస్కర్ గాడు జైలు పాలవ్వడం చూసి ఆ చిట్టెమ్మ ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే చూడాలని ఆశగా ఉందిరా. అక్క నీ కోరిక కాసేపట్లో తీరిపోతుంది. అయ్య బాబోయ్, కాంతం గారు మాటలు నమ్మేసి భాస్కర్ గడి బ్యాగ్లో ఆ పొట్లు పెట్టేశాను. పోలీసులు ఈడిని అట్టుకున్నాక ఆడితో పాటు నన్ను అరెస్ట్ చేయరు కదా. ఏటే సరోజా, కారెక్కి నీరు చెమడుతున్నాను. ఆ ఊళ్ళంతా చెమటలేంటే? ఎందుకంటే టెన్షన్ అడిపోతున్నావు? ఏట్లేదు భాస్కర్, ఏట్లేదు. నాకు అర్థమైన లేవే. నేను అమ్మగారికి డాకులేవు కానీ
మనం ఇద్దరం దుబాయ్ వెళ్ళిపోతున్నాం. ఆ తర్వాత ఈ కేసులు అవ్వని నీ బాధ అంతే కదా. అవును భాస్కర్, అవునవును. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఎట్రా? పోలీసులు వచ్చాక ఆళ్ళేసి అత్తరు నీకు పెళ్ళి బాగా చేయించుకో. యదవాని యదవ.